అందరికీ నా హృదయపూర్వక వందనములండి. ఈరోజు ఉదయకాల సమయం 17వ తారీఖు బుధవారం. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకే ఘనత మహిమ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యపు ధ్యానంలోకి వెళ్ళిపోతామంటే దేవుడు గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ సమయంలో. కనుక ఆయనకి రాత్రంతా కాపాడి మళ్ళీ ఉదయాన్నే దేవుడు అవకాశం ఇచ్చాడు, మన ఉదయం చూడడానికి అవకాశం ఇచ్చాడు. కనుక ప్రార్థన చేసుకుని దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాము. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, అద్భుతములు చేయవాడు, ఆశ్చర్యకార్యములు చేయవాడు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన గొప్ప దేవుడు తండ్రి. ఇదిగో నాయన, రాత్రికాల సమయం అంతా కూడా తండ్రి చక్కటి నిద్రను అనుగ్రహించి, దేవా ఇదిగో నాయన మరొక ఉదయాన్ని మేము చూడడానికి మీరు మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అలాగే నాయన మరి ముఖ్యంగా ప్రతిరోజు కూడా మీ యొక్క వాక్యము కొరకు తండ్రి విదేశాల్లో ఉన్నవారును అలాగే స్వదేశంలో ఉన్నవారు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు తండ్రి. ఎవరైతే ఆశతో ఎదురు చూస్తున్నారో అందరికీ జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా తండ్రి క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూప్లో ఉన్న విదేశాల్లో ఉన్న స్వదేశాల్లో ఉన్న నా యొక్క ఆత్మీయ సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి. అందరికీ కూడా ఆరోగ్యం ఇవ్వండి, బలములు ఇవ్వండి, శక్తిని దయచేయండి. ఇదిగో నాయన కుటుంబాలను పోషించుకోవడానికి, బిడ్డల్ని చదివించుకోవడానికి, అప్పులు తీర్చుకోవడానికి దేవా భర్తను వదిలి, భార్యను వదిలి, బిడ్డను వదిలి ఆయన ఎక్కడో తండ్రి నాయన వేరే దేశంలో తండ్రి కష్టపడి పనిచేస్తున్న బిడ్డలు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ ఆరోగ్యం ఇవ్వండి, బలములు ఇవ్వండి, శక్తిని దయచేయండి. ఈ యొక్క పనిలో ఉన్నతమైన సాధనాలుగా వారు వాడుకోవడం తండ్రి. అలాగే మహిమ గల క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్న సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ కూడా ఆరోగ్యం ఇవ్వండి, బలములు ఇవ్వండి, శక్తిని దయచేయండి తండ్రి. అలాగే నాయన ఎక్కువజాముని దేవుని వాక్య ధ్యాన పరీక్షలో ఉన్న నా సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి కూడా ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, శక్తి ఇచ్చి ముందుకు నడిపించండి దేవా. అలాగే నీ పనిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా ప్రాణం పోయే వరకు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు రాకడ వచ్చేంత వరకు కూడా తండ్రి బహు జాగ్రత్త కలిగి ప్రతి జీవితం మా అందరికీ దయచేయమని మా కొరకు త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు వరకు నీ నామమున ఈ ప్రార్థన మనకి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు పేరట నా హృదయపూర్వక ధన్యవాదములండి. దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడబోతున్నాడు అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ప్రియమైన దేవుని వల్ల ఎన్నో గొప్ప విషయాలు దేవుడు ఇక్కడ మనతో మాట్లాడబోతున్నాడు. ఆల్రెడీ నిన్నటి దినాన్ని ఏదైతే మనం చదివామో కీర్తన గ్రంథము 19వ అధ్యాయము, అదే ఆ కీర్తన గ్రంథం 19వ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక అమూల్యమైన అద్భుతమైన సంగతి. ఎందుకంటే మనము ఏ ఆలోచిస్తున్నాము అనేది మనకి చాలా స్పష్టంగా తెలియాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏంటంటే దావీదు గారి ద్వారా ఏమని మాట్లాడుతున్నాడు అనేది జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియమైన దేవుని వల్ల దేవుని వాక్యము ఎలాంటిది, దేవుని వాక్యము ఎంత గొప్పది అనే గొప్ప వివరణ అనేది దావీదు గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ప్రియమైన దేవుని వల్ల. ఎందుకంటే మనము దేవుని యొక్క పిల్లలము. మన కొరకు దేవుడు ఏ గొప్ప గొప్ప సంగతులు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే ఆల్రెడీ అన్నాడు. 19వ అధ్యాయం ప్రారంభోచనాల్లో ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, దేవుని మహిమను వివరిస్తున్నాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనము దేవుని మహిమను వివరించేవారిగా, దేవుని మహిమను మనలోంచి కనపరిచేవారిగా మనం ఏమైనా ఉంటున్నావా?
ఒకసారి మీరు ఆలోచించిన ప్రేమ, ఎందుకంటే దేవుని వాక్యము బలమైనది. ఎంత గొప్పది దేవుని వాక్యము అంటే ఇక్కడ వచనాలు రాయబడి జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే ఒక్కసారి 8వ వచనం నుంచి చదువుతున్నాను. జాగ్రత్తగా ఈ మాట మీరు పరిశీలన చేయండి. ఎందుకంటే ప్రతి మాట కూడా చాలా అమూల్యమైనది, ప్రతి మాట కూడా చాలా గొప్పది, ప్రతి మాట కూడా ప్రతి మనిషికి కూడా బాధల్లో నెమ్మదినిచ్చేది, అలాగే వారికి ప్రతి ఇబ్బందులు కూడా ఆ యొక్క నెమ్మదిని కలిగించేది, ఆ యొక్క ధైర్యాన్ని పుట్టించేది దేవుని వాక్యం. గుర్తుపెట్టుకున్న ప్రేమ దేవుని వల్ల నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి ఇరుకుల్లో ఉన్నా ఆయన మాటే నీకు బలాన్ని ఇస్తుంది ప్రేమ దేవుని వల్ల. ఒక్కసారి మాట చదువుతాము, జాగ్రత్తగా ఆలోచించండి. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. తర్వాత యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలిగించును. కనులకు వెలిగిస్తుంది. మన చోట రాయబడి ఉంటుంది ఇదే కీర్తన గ్రంథం 19లో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము మన పాదములకు దీపం, అది మన త్రోవకు వెలుగై ఉన్నది. నిజమేనండి. ఈరోజు మనం బ్రతకగలుగుతున్నామనంటే, ఈరోజు మనం ధైర్యంగా ఉండగలిగామనంటే దానికి కారణము దేవుని వాక్యము. నా ప్రియ సహోదరి సహోదరులరా, కాదంటారా? మీరు ఒక్కసారి మీ గురించి చెప్పండి. ఈరోజు మనం ధైర్యంగా ఉన్నామంటే కారణం దేవుని వాక్యం కాదంటారా? ఈరోజు మనం సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం దేవుని వాక్యం కాదంటారా? ఈరోజు మనం అనేకులకి మనం కష్టాల్లో ఉన్నప్పుడు, వారి బాధలో ఉన్నప్పుడు వారికి మాటలు చెప్పగలుగుతున్నామంటే దేవుని వాక్యం కాదంటారా? చెప్పండి ప్రేమ దేవుని వాళ్ళరా. ఇది ప్రతిరోజు కుటుంబంలో ఏదో సమస్య ఉంటుంది. ఎవరొకరి ద్వారా, కుమారుల ద్వారానో, కుమార్తె ద్వారానో, భర్త ద్వారానో, భార్య ద్వారానో, ఇరుగు పొరుగు వారి ద్వారానో, ఇంట్లో ఉన్న ఓనర్ ద్వారానో ఏదో ఒక మెంటల్ టెన్షన్ అనేది మనకు ఉంటుంది. ఎన్నున్నప్పటికీ కూడా అక్కడ మనం నిలబడగలుగుతున్నామనంటే దానికి కారణము దేవుని వాక్యం కాదంటారా? ఒక్కసారి మీ గురించి చేసి చెప్పండి ప్రేమ దేవుని వల్ల. ఎస్, ఈరోజు మనం ఇలా ఉన్నామనంటే దానికి కారణము దేవుని వాక్యమే. ఎందుకనగా దేవుని వాక్యం బలమైనది. హెబ్రీ పత్రిక 4:12లో ఉన్న ఒక అద్భుతమైన మాట. ఎందుకనగా దేవుని వాక్యము బలమైనది, అది రెండంచెలుగా ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు నీ హృదయం యొక్క తలంపులను శోధించేది, సెట్ చేసేది దేవుని వాక్యం. అలాంటి దేవుని వాక్యము ఎంత గొప్పదో ఇక్కడ మాట్లాడుతూ దేవుని యొక్క ఫలాన్ని మనకు తెలియజేస్తున్నాడు ప్రేమ దేవుని వల్లరా. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. తర్వాత మాట, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. దేవుని మాటలు ఎంత గొప్పగా చెప్తున్నాడు ప్రేమ దేవుని వల్లరా. దేవుని మాట ఎంత బలమైనవో చెప్తున్నాడు ప్రేమ దేవుని వల్లరా. నిజమేనండి. ఈరోజు ఈ యొక్క ప్రపంచంలో ఇంచుమించుగా సుమారుగా 800 కోట్ల దగ్గర నుంచి 900 కోట్ల మంది దాకా ఉన్నారండి. ఇప్పుడు వీళ్ళలో చాలా మందికి దేవుని వాక్యం అనేది తెలుసు. ఎంతమంది తెలిసాయంటే సుమారుగా 450 కోట్ల మందికి తెలుసు అన్నట్టుగా లెక్కల ప్రకారంగా మనకి రుజువులు చూపిస్తూ ఉన్నాయి. అయితే నేను అంటున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేవగానే వాక్యం చదువుతారండి. చదివినప్పుడు వాళ్ళకి వచ్చే ధైర్యం మామూలుగా ఉంటుంది ప్రేమ దేవుని వల్ల. మీకు ఉంటుంది ధైర్యం, అది కొద్దిసేపు ఉంటుందా? కొన్ని నిమిషాలే ఉంటుందా? కొన్ని గంటలే ఉంటుందా? కొన్ని రోజులే ఉంటుందా? ఒకసారి మీరు ఆలోచించండి. కానీ దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయంలోకి వెళ్ళిందో, దేవుని వాక్యం మీద ఎప్పుడైతే మనము నమ్మకం పెట్టుకున్నామో, అంటే దేవుని మాట మీద నమ్మకం పెట్టుకున్నామో, మనకి విశ్వాసం ఉందో, మనం నడిపించే దేవుడు అన్న ఆలోచనతో మనం బ్రతుకుతున్నామో, నిజంగానండి అలాంటి బ్రతుకు మీద మనం బ్రతుకుతానండి. దేవుని వాక్యము ప్రతి నిమిషమునికి తోడై ఉంటుందండి. ఆయనని విడవను ఎడబాయను, నీతో నేను ఎల్లప్పుడూ ఉండును, నీకు నీ తోడై ఉన్నాను.
అంటే ఇలాంటి ఎన్నో అద్భుతమైన మాటలు, ఎన్నో ఆశ్చర్యకరమైన మాటలు దేవుడు ప్రతిరోజు నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుడు వల్ల కారణం ఏంటంటే నువ్వు భయపడకూడదని. నీకు వచ్చే సమస్యలు బట్టి, నీకు వచ్చే ఇబ్బందులు బట్టి, నీకు వచ్చే బాధలు బట్టి నీవు భయపడకూడదని దేవుని వాక్యం ప్రతిరోజు నీతో మాట్లాడుతుంది. ప్రేమ దేవుని వల్ల ప్రతిరోజు నీతో మాట్లాడుతుంది. ఇది నువ్వు భయపడద్దు, నీకు నేను తోడే ఉన్నాను. నీకు ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ వాటి వైపు నువ్వు చూసావా? అవి ఇంతగా ఉన్నాయని ఆలోచింపచేసావా? నువ్వు చాలా కుమిలిపోతావు. ఎన్నున్నా పర్లేదు, నీ జీవము గల దేవుని నమ్ముకున్నాను, నా దేవుడు చూసి కూరుకునే దేవుడు కాదు. నేను ఎప్పుడైతే పవిత్రంగా యథార్థంగా బ్రతుకుతున్నానో, నాకున్న ప్రతి సమస్య నుంచి కూడా తప్పించగలిగిన దేవుడిని నమ్ముకుని ఉన్నాను. ఒకవేళ సమస్య ఒకవేళ తప్పింపు పడకపోయినా పర్లేదు, నా దేవుడు గొప్పవాడని ఎప్పుడైతే నువ్వు నిర్ణయం తీసుకున్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో గొప్ప కార్యం జరుగుతుంది. ప్రేమ దేవుని వల్ల నీ కుటుంబంలో గొప్ప కార్యం జరుగుతుంది. నువ్వు వెళ్ళే ప్రతి ప్రయాణంలో దేవుడు తోడై ఉంటాడు. నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు తోడై ఉంటాడు. ఇప్పుడు నీ పని కష్టంగానే ఉండొచ్చు, కానీ దేవుడు దాన్ని తేలికపరచవచ్చు. నువ్వేదైతే ఆలోచిస్తున్నావో, నీ కుటుంబం ఎలా ఉండాలి, బ్రతుకుతున్నావో, నీ కుటుంబం అంతా కలిసి దేవుని మందిరం ఉండాలని ఆశపడుతున్నావో, ఆశను దేవుడు తీరుస్తాడు. మనుషులను చూడకండి, మనుషుల వైపు మీరు ఆ యొక్క కన్నులు తిప్పకండి. మీరు మీ కళ్ళు దేవుని వైపే ఉండాలి, దేవుని ఆలోచనలే ఉండాలి. దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతకాలి. ప్రేమ దేవుడు. అందుకే ఇక్కడ అనే మాట ఏంటంటే, కీర్తన గ్రంథం 19వ అధ్యాయము ఆ యొక్క 10వ వచనం అనే మాట ఏంటంటే, అవి బంగారము కంటెను, దేవుని వాక్యం, అవి బంగారము కంటెను, విస్తారమైన మేలుని బంగారము కంటెను, కోరదగినవి. అబ్బా, దేవుని వాక్యం ప్రేమ దేవుని వల్లరా. ఈ వాక్యం మనతో ఉంటే, ఈ వాక్యం మనలో ఉంటే, ఈ వాక్యం మన బ్రతుకులో చూపిస్తే నువ్వు ఎంత ఆనందంగా ఉంటే, ఎంత సంతోషంగా ఉంటావు. ప్రియ సహోదరి సహోదరు, దేవుడు నిన్ను ఆనందింప చేయాలని చూస్తున్నాడు. ప్రేమ దేవుని వల్లరా. నువ్వు సంతోషంగా ఉండడమే దేవునికి ఇష్టం. ప్రేమ దేవుని వల్లరా. చూడండి, అందుకు తన వాక్యాన్ని మీదకి పంపించాడు. ఆ వాక్యం ఎంత గొప్పదో మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? అవి బంగారము కంటెను, విస్తారమైన మేలుని బంగారము కంటెను, తేనె కంటెను, జుంటి తేనె దారుల కంటెను, మధురమైనవి. అబ్బా, అంటే ఇంత వివరంగా, ఇంత చక్కగా ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు భయపడతావని. ప్రతిరోజు ఎక్కువజామున ఉదయకాలాన్ని వాక్యాన్ని ధ్యానించడానికి కారణం ఏంటంటే, నాలో ఏమైనా భయాలున్నా, లేదా మీలో ఏమైనా భయాలున్నా నువ్వు భయపడొద్దు, నీకు తోడే ఉన్న దేవుడు మనకు భరోసా ఇస్తున్నాడు. ప్రేమ దేవుని వల్ల నిజమండి, నిజం. ఫేస్బుక్ లైవ్ ద్వారా కానివ్వండి, యూట్యూబ్ లైవ్ ద్వారా కానివ్వండి, చాలా మంది, అంటే తక్కువ మంది చూస్తూ ఉంటారు, కానీ ఆ కొద్ది తక్కువ మందిలో ఉన్న వారందరూ వాక్యం అంతా వింటారండి. చెప్పబడే 10 నిమిషాలు 15 నిమిషాలు వాక్యం మొత్తం విని వెంటనే ఫోన్ చేసి, అన్నా దేవుడు నాతో మాట్లాడండి, తమ్ముడు దేవుడు నాతో మాట్లాడు, పాస్టర్ గారు దేవుడు నాతో మాట్లాడు, ఇది ఈరోజు నేను కుమిలిపోతున్నాను, ఇది ఈ సమస్యను బట్టి నేను భయపడిపోయాను ఈరోజు, కానీ దేవుడు నాతో మాట్లాడాడు, నా కుమార్తె నా కుమారుని నేను తోడు అన్నాడు. ఎందుకు భయపడతావు? ఎందుకు నువ్వు ఇలా కుమిలిపోతున్నావు? ఎందుకు ఈ తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావు? ఎప్పుడైతే నీవు నా అధికారం ప్రవర్తనందరూ ఒప్పుకుంటావో, దేవుడిని ఉన్నత స్థితిలో పెడతాను అని చెప్పాడు. చాలా మంది ఫోన్ చేసి మాట వింటున్నప్పుడు చాలా ఆనందం, చాలా సంతోషం. నిజమే కదా ప్రేమ దేవుని వల్ల, నిజమే. అన్నిటికంటే ముఖ్యంగా ఇలా ఈ వర్క్ చేస్తున్న నాకు చాలా ఆనందం, ఈ పని చేస్తున్న నాకు చాలా ఆనందం. ఎందుకంటే శరీరం బలహీనమే. విషయం చెప్తున్నాను, రాత్రి ఇంటికి వచ్చి పడుకునేసరికి 3 అయిందండి, 3 అయింది. కానీ నాలో నా ఆలోచన లేదు, మళ్ళీ నేను వెళ్ళే టైంకి ఒక పావుగంట లేట్ అయినా, అరగంట లేట్ అయినా మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. నీ చేసే వర్క్ నీ చేయాలి. మానవుడు ఒక్క రోజు మనం మిస్ అయ్యారంటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోద్ది. అలా ఉండకుండా నేను చేయాలని ప్రార్థన చేసుకున్నానంటే 3 గంటల పడుకునే ముందు. అలాగే
4:30కి మెలకు వచ్చింది. ఎస్, మళ్ళీ నా పనులు చేసుకున్నాను, వచ్చాను. ఒక పావుగంట గంట లేట్ అయింది. అయినా పర్లేదే, ఆనందం, సంతోషం. అంటే నువ్వు ఏదైనా అనుకున్నావో అది నీ బ్రతుకులో నువ్వు చెయ్యాలి. ప్రేమ దేవుని వాళ్ళు చేయడానికి ఇష్టపడాలి. అప్పుడు ఈ వాక్యం ఎంత గొప్పగా ఉంటుందండి మనకి. చూడండి, మనం చదువుతున్న ఒక్కసారి ఆలోచించండి. అవి బంగారము కంటేను విస్తారమైన మేలు, మీ బంగారము కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటే తేనె దారుల కంటేను మధురమైనవి, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందెను, వాటిని గైకొనుట వల్ల గొప్ప లాభము కలుగును, తన పొరపాటును కనుగొనగలవాడు ఎవడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను దోషిగా తీర్చుము. అంటే ఇవన్నీ ఆయన ముందు అనడం బాగుంటుంది. ప్రేమ దేవుని వల్ల మనం దేవుళ్ళు బ్రతుకుతున్నా కూడా అప్పుడప్పుడు కూడా పొరపాటు చేస్తూ ఉంటాం. దేవుడికి నచ్చని పని చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆయన సన్నిధికి వెళ్ళామో, ఎప్పుడైతే మోకరించాం, వెంటనే తప్పు కల్పిస్తుందండి. తండ్రి తప్పు చేశాను తండ్రి, నీ పాద సన్నిధిలో మోకరించినప్పుడు కూడా యోగ్యత లేని వాడిని తండ్రి నన్ను క్షమించు తండ్రి అని ప్రార్థించి మన దేవుని దగ్గర అయిపోతాం. ప్రేమ దేవుని మాట్లాడు. కాబట్టి ప్రేమ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నా వాక్యము నీ వద్దకు వస్తుంది, అది మేలిమి బంగారం కంటేను కోరదగినది, జుంటి తేనె దారుల కన్నా మధురమైనది. దేవుని వాక్యం అంటే వాక్యాన్ని మనం చేతపట్టుకున్నాం కనుక దేవుడి రోజు నాతో, మీతో, మాతో, మనందరితో కూడా మాట్లాడి ఉన్నాడు. ఏమనంటే, ఇదిగో ఆకాశమును దేవుని మహిమను వివరిస్తున్నాయి. మరి నువ్వు వివరించే కుమార్తె ఉన్నావా లేదా అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకవేళ మీరు పనుల బిజీలో ప్రార్థించలేకపోతున్నారేమో, మీ వర్క్ బిజీలో మీరు వాక్యం చదవలేకపోతున్నారేమో, మీ వర్క్ పనిలో ఎక్కువగా అలసట వచ్చి మీరు దేవుడితో గడపలేకపోతున్నారేమో. వద్దండి, అలసట వచ్చినా, మనకు శ్రమ వచ్చినా, సమయం లేకపోయినా దేవునితో గడపడం చాలా ప్రాముఖ్యం. అది నీకు, నాకు, మనందరికీ మంచిది. ప్రేమ దేవుడు మనం. కాబట్టి మీరు ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాట ప్రకారంగా సమయాన్ని ఆయనకి ఇద్దాము. మన ద్వారా దేవుని మహిమ పడతాం. తల్లవచ్చిన ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరలోకముందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు, సాయంకాలం మొదలుకు ఉదయకాలం వరకు ప్రతిరోజు నువ్వు కాపాడే విధానం బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మా కొరకు త్వరలో రానియను యేసుక్రీస్తు వరకు నామముని ప్రార్థన మనం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి నేను ప్రేమ, కుమారుడనే యేసుక్రీస్తు ప్రభువు కృపయు పరిశుద్ధాత్మను నన్ను సహవాసములు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. రేపు మళ్ళీ ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు కూడా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.